హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూసాం. సో ఈరోజు ఈ టాపిక్ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ అనేవి చూద్దాం. క్విక్ రివిజన్ ఎకానమిక్స్ సంబంధించి. సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్? ద్రవ్యోల్బణం గురించి క్రింది ప్రకటనలో సరికానిది ఏదైనా ఇచ్చారు. ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్ ద పర్చేజింగ్ పవర్ ఆఫ్ మనీ ఓవర్ టైమ్. Rapid disinflation without strong GDP growth may lead to economic slowdown. టూ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ ఇన్కరెక్ట్ అనేది అడిగారు. సో ఇక్కడ నేను ఫాస్ట్గా క్వశ్చన్స్ అనేవి, స్టేట్మెంట్స్ అనేవి రీడ్ చేస్తుంటాను. మీరు ఆన్సర్స్ అనేవి కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయింది అంటే ఎస్పెషల్లీ మనం డీల్ చేస్తుంది బేసిక్ అండ్ స్టాటిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కాబట్టి మీరు ఎంతవరకు తరువుగా ఉన్నారనేది తెలుస్తుంది. కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో అయితే టూ స్టేట్మెంట్స్లో మనం చూస్తే ద్రవ్యోల్బణం సంబంధించి కాలక్రమేణా డబ్బు కొనుగోలు శక్తిని పెంచుతుంది అని ఫస్ట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ గమనిస్తే మనకి ఇది రాంగ్ స్టేట్మెంట్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ఇన్ఫ్లేషన్ అనేది పర్చేజింగ్ పవర్ ఆఫ్ మనీని డిక్రీజ్ చేస్తుంది కానీ ఇంక్రీజ్ కాదు, రైట్? సో ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు కొనుగోలు శక్తిని పెంచుతుందని ఇచ్చారు, తగ్గిస్తుంది, రైట్? సో అంటే మనం తక్కువ అనేది ఇక్కడ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు తక్కువ పర్చేస్ చేస్తాం, రైట్? సో ఆ సేమ్ అమౌంట్ కరెన్సీ అనేది ఓవర్ టైంలో మనకి తగ్గుతుంది కాబట్టి ఇది తగ్గుతుంది, కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి బలమైన జీడిపి వృద్ధి లేకుండా వేగవంతమైన ద్రవ్యోల్బణ రాహిత్యం ఆర్థిక మందగమనానికి దారి తీయవచ్చు అని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే డిస్ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ ముఖ్యంగా దేని గురించి ఇచ్చారు? ద్రవ్యోల్బణ రాహిత్యం, డిస్ఇన్ఫ్లేషన్, డీఇన్ఫ్లేషన్, అదేవిధంగా హైపర్ ఇన్ఫ్లేషన్, హెడ్ ఇన్ఫ్లేషన్, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్గా మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో అయితే ఈ డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ద్రవ్యోల్బణ రాహిత్యం అంటే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో తగ్గుదల, అంటే స్లో డౌన్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, రైట్? సో అంటే బలమైన జీడిపి వృద్ధి లేకుండా వేగవంతమైన ఆర్థిక మందగమనానికి దారి తీయవచ్చు ఈ డిస్ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్? సో అంటే ఇక్కడ వితౌట్ స్ట్రాంగ్ జీడిపి గ్రోత్ మనకి ఎకనామిక్ స్లోడౌన్ అనేది జరగచ్చు, రైట్? ఇది కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డిస్ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణ రాహిత్యానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ రిఫర్స్ టు ఎ డిక్లైన్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్స్ లీడింగ్ టు డీఫ్లేషన్. ఇది ప్రతి ద్రవ్యోల్బణానికి దారితీసే సాధారణ ధరల స్థాయిలలో క్షీణతను సూచిస్తుంది. అంటే డీఫ్లేషన్ అంటే మనం ఏంటి? ఆపోజిట్ టు ఇన్ఫ్లేషన్గా మనం చెప్పుకున్నాం, రైట్? సో అంటే ఇట్ రిఫర్స్ టు ఏ డిక్లైన్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్స్ లీడింగ్ టు డీఇన్ఫ్లేషన్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనం ఫోకస్ చేస్తే అంటే డిస్ఇన్ఫ్లేషన్ సంబంధించి ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి పరిగణలోకి తీసుకోవాలి. బట్ ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇక్కడ డీఫ్లేషన్ కాదు, ఇక్కడ ముఖ్యంగా డిస్ఇన్ఫ్లేషన్ అనేది ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి డిక్రీజ్ అనేది జరుగుతుంది కానీ ఫాల్ ఇన్ ప్రైసెస్ సంబంధించి కాదు, రైట్? సో అది గమనించాలి ఇక్కడ. సో నెక్స్ట్ మనకి ఇట్ ఈస్ కన్సిడర్డ్ పాజిటివ్ వెన్ అకాంపనీడ్ బై స్టేబుల్ ఎకనామిక్ గ్రోత్. సో ఇక్కడ స్థిరమైన ఆర్థిక వృద్ధితో కలిసి ఉన్నప్పుడు ఇది సానుకూలంగా పరిగణించబడుతుంది అని ఇచ్చారు. అంటే డిస్ఇన్ఫ్లేషన్ అనేది స్టేబుల్గా, అదేవిధంగా స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి హెల్దీగా ఉంటుంది, బట్ గ్రోత్ అనేది ఉండదు, రైట్? సో అంటే ఇది ఎకనామిక్ ట్రబుల్ వచ్చే అవకాశం కూడా ఉంది, రైట్? సెకండ్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఇట్ రిఫర్స్ టు ఏ డిక్లైన్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్స్ లీడింగ్ టు డీఫ్లేషన్ అని ఇచ్చారు. ఇక్కడ డిస్ఇన్ఫ్లేషన్ గురించి అడిగారు, బట్ ఇక్కడ డిక్లైన్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్స్ లీడింగ్ టు అంటే డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? డిక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. బట్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఇట్ రిఫర్స్ టు ఏ డిక్లైన్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్స్ లీడింగ్ టు డీఫ్లేషన్ అని ఇచ్చారు. సో ఇక్కడ జనరల్ ప్రైస్ లెవెల్స్ అనేవి తగ్గడం అనేది ఇక్కడ మనం ప్రైస్ లెవెల్స్లో సడన్గా ఫాల్ అనేది జరగడం డీఫ్లేషన్ అనేది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో డిస్ఇన్ఫ్లేషన్ స్టేట్మెంట్కి ఇచ్చినప్పటికీ డిస్ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా కాకుండా డీఫ్లేషన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్? సో బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫ్యాక్టర్స్ దట్ ఇంక్రీజ్ అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్? మొత్తం డిమాండ్ను పెంచే కారకాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలో సరికానిది ఏది అని ఇచ్చారు. ఇక్కడ an increase in the money supply decreases aggregate demand in the economy. A reduction in taxes leads to more disposable income, causing a rise in aggregate demand. Depreciation of the local currency makes imports cheaper, thereby increasing demand for imports
and reducing aggregate demand, right? 3 statements అయితే related to aggregate demand causes, right? Factors of causes. సో అయితే ద్రవ్య సరఫరా పెరుగుదల ఆర్థిక వ్యవస్థలో మొత్తం డిమాండ్ను తగ్గిస్తుందని ఇచ్చారు, రైట్? ఇది కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకు ముఖ్యంగా ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది మనం చూసుకుంటే ఇన్కరెక్ట్ అనేది ఇక్కడ అడిగారు కాబట్టి ఇన్కరెక్ట్కి సంబంధించి మనం చూడాలి. ద్రవ్య సరఫరా పెరుగుదల ఆర్థిక వ్యవస్థలో మొత్తం డిమాండ్ను తగ్గిస్తుందని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మనీ సప్లై ఇంక్రీజ్ అయినప్పుడు కంపల్సరీ అగ్రిగేట్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్? సో అందుకనే ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి పన్నుల తగ్గింపు మరింత పునర్వినియోగపరచలేని ఆదాయానికి దారితీస్తుంది, ఇది మొత్తం డిమాండ్ పెరగడానికి కారణం అవుతుందని ఇచ్చారు. అంటే ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ అనేది ట్యాక్సెస్ అనేవి తగ్గించినప్పుడు పీపుల్ అనేవాళ్ళు మోర్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇది కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ మనకి డిప్రిషియేషన్ అంటే స్థానిక కరెన్సీ తరుగుదల దిగుమతులను చౌకగా చేస్తుంది, తద్వారా దిగుమతులకు డిమాండ్ పెరుగుతుంది మరియు మొత్తం డిమాండ్ను తగ్గిస్తుంది అని వచ్చారు. అంటే ఇక్కడ కరెన్సీ అంటే డిప్రిషియేషన్ ఆఫ్ ద లోకల్ కరెన్సీ అనేది ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పెన్సివ్ చేస్తుంది కానీ చీప్ కాదు అనేది ఇక్కడ గమనించాలి, రైట్? సో అదేవిధంగా ఇది తద్వారా ఏమవుతుంది, ఇంపోర్ట్ డిమాండ్ అనేది తగ్గుతుంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ హై అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది, రైట్? సో ఇక్కడ ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి 1 and 3 ఆర్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ అకర్స్ వెన్ ఇన్పుట్ కాస్ట్ లైక్ వేజెస్ అండ్ రా మెటీరియల్స్ ఇంక్రీజ్, ఇట్ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ అగ్రిగేట్ సప్లై ఇన్ ద ఎకానమీ, హయ్యర్ ప్రొడక్షన్ కాస్ట్ యూజువల్లీ కాజ్ firms to cut production, right? So ఇక్కడ 3 statements అయితే ఇచ్చారు related to cost push inflation. It is also one of the important type of inflation, right? So it occurs అంటే వేతనాలు మరియు ముడి పదార్థాల వంటి ఇన్పుట్ ఖర్చులు పెరిగినప్పుడు ఇది సంభవిస్తుందని ఇచ్చారు. అంటే ఈ స్టేట్మెంట్ గమనిస్తే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది ఇన్పుట్ కాస్ట్ అనేవి ఎప్పుడైతే పెరిగాయో అంటే మనకి రా మెటీరియల్ కావచ్చు, వేజెస్ కావచ్చు, అప్పుడు ఆటోమేటిక్గా ఇది వస్తుంది, రైట్? సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి సెకండ్ స్టేట్మెంట్ గమనిస్తే ఇది ఆర్థిక వ్యవస్థలో మొత్తం సరఫరా పెరుగుదలకు దారితీస్తుందని ఇచ్చారు. బట్ ఇక్కడ అగ్రిగేట్ సప్లై అనేది తగ్గుతుంది ఎప్పుడైతే ఇన్పుట్ కాస్ట్ అనేవి ఎక్కువ కాస్ట్ రైజ్ అయ్యాయో, సో ఆటోమేటిక్గా మనకి సరఫరా అనేది తగ్గుతుంది అనేది అర్థం చేసుకోవాలి, పెరగదు, రైట్? సో ఇది రాంగ్ ఆప్షన్. సో నెక్స్ట్ మనకి అధిక ఉత్పత్తి ఖర్చులు సాధారణంగా సంస్థల ఉత్పత్తిని తగ్గించడానికి కారణం అవుతాయని ఇచ్చారు. అంటే రైజింగ్ కాస్ట్ డిస్కరేజ్ ప్రొడక్షన్ లీడింగ్ టు లోవర్ అవుట్పుట్ అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్? సో 1 and 3 is the correct options. Next important question, structural inflation can be caused due to నిర్మాణాత్మక ద్రవ్యోల్బణం ఈ క్రింది కారణాల వల్ల సంభవించవచ్చు అని ఇచ్చారు. అంటే సప్లై కన్స్ట్రైంట్స్ ఇన్ అగ్రికల్చర్, పూర్ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీస్, ర్యాపిడ్ ఓవర్సీస్ డిమాండ్ గ్రోత్. 3 స్టేట్మెంట్స్ గమనిస్తే వ్యవసాయంలో సరఫరా పరిమితులు, పేలవమైన నిల్వ మరియు పంపిణీ సౌకర్యాలు, విదేశాల్లో డిమాండ్ వేగంగా పెరగడం. 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఈ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ మనం స్టేట్మెంట్స్ గమనిస్తే సో వ్యవసాయంలో సరఫరా పరిమితులు అనేవి మనకి మేజర్ కాజ్గా చెప్పుకోవచ్చు. అంటే బ్యాక్వర్డ్ అగ్రికల్చర్ అనేది ఈ సప్లై ఇష్యూస్కి కారణమవుతాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ అనేవి ఇన్ఫ్లేషన్ని ఇంకా వర్స్ చేస్తాయి. అంటే పేలవమైన నిల్వ మరియు పంపిణీ సౌకర్యాలకు సంబంధించి అంటే మౌలిక సదుపాయాలలో ఉన్న లేమి కావచ్చు, రైట్? సో ఇది కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ మనకి ర్యాపిడ్ ఓవర్సీస్ డిమాండ్ గ్రోత్ అన్నారు. అంటే విదేశాల్లో డిమాండ్ వేగంగా పెరగడం. అంటే ర్యాపిడ్ ఓవర్సీస్ డిమాండ్ అనేది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ సంబంధించింది కానీ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కాదు అనేది ఇక్కడ గమనించాలి, రైట్? సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హెడ్లైన్ ఆర్ ప్రధాన ద్రవ్యోల్బణానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. అంటే ఇక్కడ హెడ్లైన్ అంటే జనరల్గా ప్రధాన అనే తీసుకుంటాం. బట్ మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంది, కోర్ ఇన్ఫ్లేషన్ అయినా తెలుగులో మనం ప్రధాన ద్రవ్యోల్బణం అనేది తీసుకుంటాం, రైట్? సో దీన్ని యాస్టీస్గా హెడ్లైన్ ద్రవ్యోల్బణంగానే మనం చదువుకోవడం బెటర్, రైట్? నెక్స్ట్ మనకి స్టేట్మెంట్స్ గమనిస్తే ఇట్ ఇంక్లూడ్స్ వాలటైల్ కాంపోనెంట్స్ లైక్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ మోర్ స్టేబుల్ దాన్ కోర్ ఇన్ఫ్లేషన్. Headline inflation often reflects temporary price shocks. Core inflation excludes food and
ఫ్యూయల్ ప్రైసెస్, రైట్. సో ఇందులో ఆహారం మరియు ఇంధనం వంటి అస్థిర భాగాలు ఉంటాయి అని ఇచ్చారు. అంటే ఇక్కడ ముఖ్యంగా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా అన్ని ప్రధాన అన్నారు కాబట్టి అన్ని మిక్స్డ్ కలిపి ఉంటాయి. అంటే ఫుడ్ అండ్ ఫ్యూయల్ సంబంధించి కాంపోనెంట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి సెకండ్ స్టేట్మెంట్ గమనిస్తే ఇది ప్రధాన ద్రవ్యోల్బణం కంటే మరింత స్థిరంగా పరిగణించబడుతుంది. ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్ అన్న ప్రధాన అని తీసుకుంటున్నాం, రైట్. అది గమనించాలి. సో అంటే ఇక్కడ ప్రధాన ద్రవ్యోల్బణం కంటే మరింత స్థిరంగా పరిగణించబడుతుందని ఇచ్చారు. బట్ ఎప్పుడైతే మనం ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ కాంపోనెంట్స్ లాంటివి ఇంక్లూడ్ చేసామో అదే అస్థిర భాగాలని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ ఇది స్థిరంగా పరిగణించే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఇది క్లియర్ కట్గా ఈ స్టేట్మెంట్స్లోనే మనం తెలుసుకోవచ్చు, రైట్. రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి హెడ్లైన్ ద్రవ్యోల్బణం తరచుగా తాత్కాలిక ధరల షాక్లను ప్రతిబింబిస్తుంది అని కూడా ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా ప్రధాన ద్రవ్యోల్బణం ఆహారం మరియు ఇంధన ధరలను మినహాయిస్తుంది అని ఇచ్చారు. కోర్ ఇన్ఫ్లేషన్లో మనకి ఇవన్నీ ఎక్స్క్లూడ్ అవుతాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. సో 1, 3, 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హైపర్ ఇన్ఫ్లేషన్. అధిక ద్రవ్యోల్బణానికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి, రైట్. హైపర్ ఇన్ఫ్లేషన్, హైపర్ అంటే ఇక్కడ అధిక అనేది ఎక్కువ అనేది తీసుకుంటున్నాం, రైట్. సో ఇట్ అకర్స్ వెన్ దేర్ ఈజ్ అన్ అన్కంట్రోల్డ్ అండ్ ఎక్సెసివ్ ఇంక్రీజ్ ఇన్ ద మనీ సప్లై. Hyperinflation is typically supported by strong GDP growth. It leads to a sharp depreciation of the domestic currency. 3 statements అయితే ఇచ్చారు. డబ్బు సరఫరాలో అనియంత్రిత మరియు అధిక పెరుగుదల ఉన్నప్పుడు ఇది సంభవిస్తుందని ఇచ్చారు. 3 స్టేట్మెంట్స్కి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ అంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి అన్కంట్రోల్డ్ ఇంక్రీజ్ ఇన్ ద మనీ సప్లై, అంటే మనీ సప్లైలో మనకి అస్థిరంగా అంటే అనియంత్రిత అధిక పెరుగుదల ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం స్టేట్మెంట్ గమనిస్తే అధిక ద్రవ్యోల్బణం సాధారణంగా బలమైన జీడిపి వృద్ధి ద్వారా మద్దతు ఇస్తుంది అని ఇచ్చారు. బట్ హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది జీడిపి గ్రోత్కి సంబంధించి సపోర్ట్ ఉండదు. ఇది జనరల్గా అవుట్పుట్ గ్రోత్ కరస్పాండెంట్ సంబంధించింది కాదు, అంటే యూజువల్లీ అకర్స్ వితౌట్ కరస్పాండింగ్ అవుట్పుట్ గ్రోత్, రైట్. సో హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది మనం అవుట్పుట్ గ్రోత్ జీడిపి వృద్ధికి సంబంధించింది అయితే కాదు. రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి ఇది దేశీయ కరెన్సీ యొక్క స్పష్టమైన తరుగుదలకు దారితీస్తుందని ఇచ్చారు. హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది కరెన్సీ డెప్రిషియేషన్కి దారితీస్తుంది. అదేవిధంగా మన కరెన్సీలో ఉన్న కాన్ఫిడెన్స్ను కూడా తగ్గించే విధంగా మనకి ఇది కలిగిస్తుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో టోటల్ 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హెడ్లైన్ ద్రవ్యోల్బణం మరియు ప్రధాన ద్రవ్యోల్బణానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్స్ వాలటైల్ కాంపోనెంట్స్ లైక్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్. సో ఆల్రెడీ ప్రీవియస్ స్టేట్మెంట్లో ఒకటి రిఫ్లెక్ట్ అయింది. హెడ్లైన్ ద్రవ్యోల్బణంలో ఆహార ఇంధన ధరలు వంటి అస్థిర అంశాలు ఉన్నాయని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మన కోర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడ్స్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ టు షో ద అండర్లయింగ్ ట్రెండ్. అంతర్లీన ధోరణిని చూపించడానికి ప్రధాన ద్రవ్యోల్బణం ఆహారం మరియు ఇంధనాన్ని మినహాయించింది అని ఇచ్చారు, రైట్. అంటే ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్లో హెడ్ ఇన్ఫ్లేషన్లో ఉన్న ఫుడ్ అండ్ ఫ్యూయల్ అనేది ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయబడుతుంది కాబట్టి ఇది కూడా మనం ఫోకస్ చేస్తే కరెక్ట్ ఆప్షన్, రైట్. కోర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దాన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని ఇచ్చారు. ప్రధాన ద్రవ్యోల్బణం ఎల్లప్పుడూ హెడ్లైన్ ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగా ఉంటుంది అని ఇచ్చారు. ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ ఉండాలి అనేది ఏం లేదు, తక్కువే ఉంటుంది. బట్ ఇక్కడ డిపెండ్స్ ఆన్ ద వాలటాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్. అంటే ఇక్కడ మనకి అస్థిర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆహార ఇంధన ధరలకు సంబంధించి ఈ హెడ్లైన్ ద్రవ్యోల్బణం కోర్ ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో అంటే తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుందని చెప్పలేము, రైట్. సో ఇది ఇన్కరెక్ట్ ఆన్సర్, రైట్. ఓన్లీ 1, 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది ఇంచుమించు ప్రీవియస్ క్వశ్చన్కి రిలవెంట్గా అంటే రిపీటెడ్ క్వశ్చన్గా మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం 4 స్టేట్మెంట్స్తో ఈ హెడ్లైన్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ క్వశ్చన్ చూసాం, రైట్. సో నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో టోకు ధరల సూచికకు సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిగణించండి అని ఇచ్చారు. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇట్ క్యాప్చర్స్ ప్రైస్ చేంజెస్ ఎట్ ద హోల్సేల్ లెవెల్. ద బేస్ ఇయర్ ఫర్ WPI ఈజ్ 2011 to 12. WPI directly reflects the cost of living of the general public, right. 4 statements regarding wholesale price index, very important measurement of inflation related ga, right.
స్టేట్మెంట్స్ గమనిస్తే ఫస్ట్ స్టేట్మెంట్ దీనిని గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ప్రచురిస్తుంది అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే WPI అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ద్వారా మనకి పబ్లిష్ చేయబడుతుంది. రైట్, రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇట్ క్యాప్చర్స్ ప్రైస్ చేంజెస్, అంటే ఇది టోకు స్థాయిలో ధరల మార్పులను సంగ్రహిస్తుందని ఇచ్చారు. WPI అనేది ఇక్కడ హోల్సేల్ లెవెల్లో ప్రైస్ చేంజెస్ అనేవి ట్రాక్ చేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, మనకి బేస్ ఇయర్ అనేది మనకి ఇక్కడ CPI అయినా WPI అయినా 2011 to 12 అనేది బేస్ ఇయర్గా తీసుకుంటున్నాం. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఫోర్త్ స్టేట్మెంట్ చూస్తే WPI డైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ అన్నారు. WPI సాధారణ ప్రజల జీవన వ్యయాన్ని నేరుగా ప్రతిబింబిస్తుందని ఇచ్చారు. WPI అనేది మనకి రీటైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవ్వదు అనేది ఇక్కడ గమనించాలి. రైట్, సో 2 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. వినియోగదారుల ధరల సూచికకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. CPI మెజర్స్ ప్రైస్ చేంజెస్ అట్ ద రీటైల్ లెవెల్. అదేవిధంగా CPI ఫర్ రూరల్ లేబరర్స్ ఈజ్ పబ్లిష్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. CPI రూరల్ అర్బన్ కంబైన్డ్ ఈజ్ కంపైల్డ్ బై ద సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు రిగార్డింగ్ CPI. CPI ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మెజర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ సంబంధించి. అయితే ఇక్కడ CPI రీటైల్ స్థాయిలో ధరల మార్పులను కొలుస్తుందని ఇచ్చారు. ఇది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే CPI అనేది ప్రైస్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటుంది రీటైల్ లెవెల్కి సంబంధించి. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనం చూసుకుంటే CPI ఫర్ రూరల్ లేబర్ను వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రచురిస్తుందని ఇచ్చారు. CPI అనేది రూరల్ లేబర్స్ ఏదైతే ఉందో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అంటే లేబర్ బ్యూరో ద్వారా పబ్లిష్ చేయబడుతుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, మనకి CPI రూరల్ అర్బన్ కంబైన్డ్ ఏదైతే ఉందో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సంకలనం చేస్తుందని ఇచ్చారు. ఇది కరెక్ట్. ఎందుకంటే CPI ఈజ్ కంపైల్డ్ బై CSO, అంటే మనకి CPIలో ఉన్న 4 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో 4 types ఆఫ్ పార్ట్స్ని మనకి 3 అంటే అందులో ఉన్న లేబర్ బ్యూరో ఏదైతే ఉందో అదే ఇందులో ఉన్న 3ని పబ్లిష్ చేస్తుంది. రిమైనింగ్ 1 ఏదైతే ఉందో ఈ CPI రూరల్ అర్బన్ కంబైన్డ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పబ్లిష్ చేస్తుంది, అదే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ద్వారా. రైట్, సో ఇది కరెక్ట్ ఆప్షన్. సో 1 and 3 are the correct statements. Next important question, which of the following indices tracks price change from the producer's perspective? ఈ క్రింది సూచికలలో ఉత్పత్తిదారు దృక్పథం నుండి ధర మార్పును ట్రాక్ చేసే సూచిక ఏది అని ఇచ్చారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. టోకు ధరల సూచిక, వినియోగదారుల ధరల సూచిక, ఉత్పత్తిదారు ధరల సూచిక, హెడ్లైన్ ప్రధాన ద్రవ్యోల్బణ సూచిక. రైట్, 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండిసెస్ ట్రాక్స్ ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్, అంటే ఉత్పత్తిదారుల దృక్పథం అన్నారు కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా ఈజీ క్వశ్చన్, బట్ రిలవెంట్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగే క్వశ్చన్ అనమాట ఇది. ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఈ PPI అనేది యావరేజ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో సెల్లింగ్ ప్రైసెస్ సంబంధించి, అంటే డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ సంబంధించి ఇది సెల్లింగ్ ప్రైసెస్ సంబంధించి తీసుకుంటారు ఓవర్ ఆఫ్ టైం. అయితే WPI లాగా CPI లాగా కాదనమాట ఇది. అంటే ఎక్కువగా హోల్సేల్ అండ్ కన్జ్యూమర్ ప్రైసెస్ ద్వారా ఇవి మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ ఇక్కడ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ సంబంధించి యావరేజ్ చేంజెస్ అనేవి ఇక్కడ సెల్లింగ్ ప్రైసెస్ సంబంధించి తీసుకుంటారు. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్. ఉత్పత్తిదారుల ధరల సూచికకు సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. మెజర్స్ ద యావరేజ్ చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైసెస్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్. తయారీదారుల కోణం నుండి అమ్మకపు ధరలలో సగటు మార్పును కొలుస్తుందని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షన్. సో ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ అన్నారు, అంటే యావరేజ్ చేంజ్ ఏదైతే ఉందో సెల్లింగ్ ప్రైసెస్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్ ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ద ప్రైమరీ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ యూజ్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉపయోగించే ప్రాథమిక ద్రవ్యోల్బణ సూచిక అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. మనం ఎక్కువగా యూజ్ చేసేది CPI అండ్ WPI, కానీ మనం PPI అనేది మన దేశంలో ఉపయోగించారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, మనకి మెనీ OECD కంట్రీస్ రిలై ఆన్ PPI ఫర్ ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్. అనేక OECD దేశాలు ఈ ద్రవ్యోల్బణ కొలత కోసం PPI పై ఆధారపడతాయని ఇచ్చారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం. ఈ ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్నే ఎక్కువగా ఇవి OECD కంట్రీస్ మనకి డిపెండ్ అవుతాయి. రైట్, సో 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్.
Next important and last important question, which of the following is are examples of fiscal measures to control inflation? ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్థిక చర్యలకు ఈ క్రింది వాటిలో ఉదాహరణలు ఏవి? రిడ్యూసింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్, నిత్యావసర ఆహార పదార్థాలపై దిగుమతి సుంకాలను తగ్గించడం కావచ్చు. ఇంక్రీజింగ్ రెపో రేట్ టు రెడ్యూస్ మనీ సప్లై, డబ్బు సరఫరాను తగ్గించడానికి రెపో రేట్ను పెంచడం. రైజింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ నాన్ ఎసెన్షియల్ కమోడిటీస్ లైక్ గోల్డ్, బంగారం వంటి అనవసర వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచడం కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అంటే ముఖ్యంగా ఈ స్టేట్మెంట్స్ని గమనిస్తే ఫిజికల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఆ భాగాన్ని కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ద్వారా మనం కంప్లీట్ చేస్తున్నాం. మనం నిన్న డిస్కస్ చేసిన మెజర్మెంట్స్ అంటే ఫిజికల్ మెజర్స్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ సంబంధించి, రైట్. సో 3 స్టేట్మెంట్స్ గమనిస్తే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ ఇవన్నీ మనకి ఫిజికల్ టూల్స్గా మనకి ఉపయోగిస్తున్నాం. అవి ఇన్ఫ్లేషన్ని మేనేజ్ చేసే విధంగా ట్రేడ్ కావచ్చు, ట్యాక్సేషన్ కావచ్చు, రైట్. సో ఇక్కడ నాన్ ఎసెన్షియల్ కమోడిటీస్ అనేవి లైక్ ఏదైతే ఉన్నో వాటికి ఇంపోర్ట్ డ్యూటీస్ని మనం పే చేయడం కావచ్చు, అదేవిధంగా ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గించడం కావచ్చు ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ సంబంధించి, రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, డబ్బు సరఫరాను తగ్గించడానికి రెపో రేట్ను పెంచడం అనేది ఏదైతే ఉందో అది రెపో రేట్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మానిటరీ మెజర్స్ అనేవి ఆర్బీఐ ద్వారా చేస్తారు కానీ ఫిజికల్ ద్వారా చేయరు కాబట్టి ఇది ఫిజికల్ మెజర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. సో ఇవి మనకి ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ నుంచి ఎక్కువగా అడిగే ప్రశ్నలు, అన్ని టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అన్నీ కవర్ చేసాం. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.